మన వైజాగ్ నగర ప్రజలందరికీ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది 7995095799. అది కాకుండా నా ఆఫీస్లో అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, పొద్దున నుండి రాత్రి 12-1 గంట వరకు. మనతో ఉన్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంకల్ప బాక్షి. సాధారణంగా ప్రజలలో ఒక భావనతో ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, పోలీస్ మీట్లు ఎక్కాలంటే భయం, పోలీస్ అధికారులతో మాట్లాడాలంటే భయం. కానీ పోలీస్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రజలు ఏ సమస్య వచ్చినా సరే నిరభ్యంతరంగా ఏ సమయంలోనే సరే తనకు ఫోన్ చేయాలని చెప్పి ప్రజలలో భరోసా నింపారు. ఈ క్రమంలోనే అనేక మంది పోలీస్ కమిషనర్ గారిని నేరుగా కలవడం లేదా ఫోన్ చేయడం ద్వారా సమస్యలను వారి దృష్టి తీసుకొస్తున్నారు. అదేవిధంగా సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాధితులకు సమస్య ఏర్పాటు చేశారో వారైతే చాలా సంతృప్తికరంగా ఉన్నారు. సమస్య పరిష్కరించారు, బాధితులకి భోజనం కూడా పెట్టారు. ఏంటి ఇంత ఉదారత? ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో చాలామంది సివిల్ డిస్ప్యూట్స్ వల్ల సఫర్ అవుతున్నారండి. అది డబ్బు తగదా ఉండొచ్చు, భూమి తగదా ఉండొచ్చు, లేకపోతే హౌస్ ఓనర్ టెనెంట్ తగదా. చాలా రోజుల నుండి కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి, లేకపోతే కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారండి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి, కానీ న్యాయం జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద దాడి చేయడం, హత్యాయత్నం చేయడం, హత్య చేయడం, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ నేరాలు జరగనీయకుండా చూడాలంటే సామరస్యంగా ఈ డిస్ప్యూట్స్ పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేయాలి. ఈ లక్ష్యం సాధించడానికి వైజాగ్ నగరంలో వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఏసీపీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒక ఆఫీసర్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఒక ఆఫీసర్, ముగ్గురిని పెట్టడం జరిగింది. ఆ ఫోరం చాలా చక్కగా పనిచేసి 5 నెలల్లో 172 సివిల్ డిస్ప్యూట్స్ అమికబ్లీ పరిష్కారం చేశారండి. ఈరోజు అందులో కొంతమంది ఇక్కడికి వచ్చి ప్రెస్ ముందర ఎలా వాళ్ళు ఇంతకుముందు సఫర్ అయ్యారండి, తర్వాత ఈ PLCF ఈ పరిష్కారం ఎలా చేశారండి అందరికీ చెప్పారండి. వాళ్ళు వైజాగ్ సిటీ పోలీస్కి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేశారండి. ఈ సందర్భంగా PLCFలో మంచిగా పనిచేస్తున్న ఏసీపీ గారికి, మిగిలిన ఆఫీసర్స్ అండ్ సిబ్బంది అందరికీ కూడా ప్రెస్ ముందర అప్రిషియేషన్ సర్టిఫికేట్ సత్కరించడం జరిగింది. ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా మేము అన్ని డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్ అయినా సరే పోలీస్ స్టేషన్లో ఇంటర్వ్యూన్ చేయకుండా ఈ PLCF ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ PSP అంటే దీన్ని సంప్రదించాలంటే ఎలాగ, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? పర్టికులర్గా నెంబర్ ఏమైనా ఉంటుందా? మన వైజాగ్ నగర ప్రజలందరికీ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది 7995095799. అది కాకుండా నా ఆఫీస్లో అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, పొద్దున నుండి రాత్రి 12-1 గంట వరకు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేసినా, SMS పంపించినా, వాట్సాప్ మెసేజ్ పంపించినా, వాట్సాప్ కాల్ చేసినా, మా ఆఫీస్కి వచ్చినా మేము హెల్ప్ చేయడానికి పగలు రాత్రి 24/7 సిద్ధంగా ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం. సార్, ఇప్పుడు దాకా మీకు వచ్చినటువంటి కంప్లైంట్స్లో అంటే మీకు పర్సనల్గా మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా కలిసి సందర్భంలో కావచ్చు, ఎక్కువగా ఏ ఇష్యూ సంబంధించి కంప్లైంట్స్ వస్తున్నాయి? ఇప్పుడు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్త సమస్య, గొడవ, గలాట ఉంటే ఉమెన్ PSకి పంపడం జరుగుతుంది. అది కాకుండా డబ్బు తగదా అంటే రావాల్సిన డబ్బు రావట్లేదు, నా భూమి వేరే వాళ్ళు ఆక్రమించారు, నా ఇల్లు అద్దెకి ఇచ్చాము ఇప్పుడు ఖాళీ చేయట్లేదు, ముఖ్యంగా ఈ సమస్య. ఇది కాకుండా చిట్టి వేపడం వల్ల చాలామంది మోసపోయారు. వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే మేము అన్ని విధంగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఇది నగర పోలీస్ కమిషనర్ సంకల్ప బాక్షి గారు చాలా స్పష్టంగా మరోసారి తన నంబర్ని తెలియజేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడైనా సరే ఆ నంబర్కి ఫోన్ చేయవచ్చు, లేదా
సాధారణంగా ఉన్నతాధికారులను కలిసే సమయంలో అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కానీ సార్ని కలిసేందుకు ఎటువంటి అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. రాత్రి ఏ సమయంలో సరే రావచ్చు, సార్ నేరుగా కలవచ్చు. అదేవిధంగా ఎప్పుడు ఏ కంప్లైంట్ ఉన్నా సరే ప్రజలు కూడా నిరభ్యంతరంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ కావాలని వారి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సమీర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్ నవభారత్, విశాఖపట్నం.